యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట. ప్రార్థనా మూలాలను ఎతికి పట్టుకుందాం. పాప స్వభావాన్ని అర్థం చేసుకోవడం. చదివి ధ్యానించడానికి రోమా 12:1-21 వరకు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. 2వ వచనం. నేటి ప్రపంచంలో నైతికపరమైన తప్పులను వర్ణించే పదాలు ఎలా మారిపోతున్నాయో మీరు గమనించారా? ఒక అబద్ధాన్ని ఫిబ్ అంటున్నారు, అంటే హానికరం కాని చిన్న అబద్ధం. దొంగతనాన్ని అనుమతి లేకుండా తీసుకోవడం అంటున్నారు. బస్సులో కానీ రైలులో కానీ టికెట్కు డబ్బు చెల్లించకుండా ప్రయాణించడాన్ని స్మార్ట్నెస్ అంటున్నారు, కానీ అది దొంగతనం. లైంగిక సంబంధమైన జారత్వము, వ్యభిచారం వంటి వాటిని ప్రేమ కలాపాలు అంటున్నారు, అయితే అది కాదు. అవి తరచుగా వ్యామోహంతో చేసే పనులు. నన్ను తీవ్రంగా ఆందోళన పరుస్తున్నది ఏమిటంటే, చాలామంది వివాహం కాని క్రైస్తవ యువతి యువకులు కలిసి నిద్రించడంలో ఎలాంటి తప్పు లేదన్నట్లుగా భావిస్తున్నారు. ఒక ప్రసిద్ధుడైన అమెరికా దేశం సువార్థికుడు ఈ విషయాన్ని ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు. కొంతమంది యువతీ యువకులు ఒక మీటింగులో శిష్యులుగా ఉండుటకు రమ్మని ఇచ్చిన పిలుపుకు స్పందిస్తారు. ఆ వెనువెంటనే వారు వారి బాయ్ ఫ్రెండ్తో కానీ గర్ల్ ఫ్రెండ్తో కానీ పడుకోవడానికి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మన తరానికి సోకిన సాపేక్షవాదం, ఆధునికోత్తర వాదాలకు మనం అతివేగంగా బాధితులమవుతున్నాం. ఒక ఎవాంజలికల్ చర్చ్ పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ, తాను తన సంఘంలోని యువతతో నైతిక విలువల గురించి మాట్లాడేందుకు సాహసించలేనని, అలా చేస్తే సంఘంలోని యూత్ అందరినీ కోల్పోవలసి వస్తుందని భయమే దానికి కారణమని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథం వద్దకు తిరిగి వెళ్ళి పౌలు నేటి వాక్య భాగంలో ఇచ్చిన సూచనలను ఆచరించడం ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. నీ చుట్టూ ఉన్న లోకం నిన్ను మోసలోనికి మార్చేస్తుంది, దానికి ఆ అవకాశం ఇవ్వకు. ఫిలిప్స్. మనం పాపమని నమ్మకపోతే ఆ పాపాన్ని ఎలా ఒప్పుకోగలం? పాపమును కేవలం తప్పుగా భావించడం విషం కలిగి ఉన్న సీసాను దగ్గుమందుగా భావించడం వంటిది. బైబిల్ సిద్ధాంతాలను అతిక్రమించేది ఏదైనా సరే అది పాపమే. భయంకరమైన హాని కలిగించే దానికి వేరే పేరు పెట్టినంత మాత్రాన అది సాధువుగా మారిపోదు. నేటి ప్రపంచంలో దైవకం కాని ఆలోచన విధానాలను అనుసరించే పోకడ విషయమై జాగ్రత్త పడండి. చెడ్డ పనులను ఒప్పుకోవడమే మంచి పనులకు ప్రారంభం అని సెయింట్ అగస్టిన్ చెప్పాడు. పాపమును గూర్చిన అవగాహన లేకుండా ప్రభావవంతమైన ప్రార్థనా జీవితం ఉండలేదు. తండ్రి, ఈ లోకం నూరిపోసే ఆలోచనలకు నేను బాధితునిగా మారకుండా కాపాడండి. ఈ శిష్యత్వ ప్రయాణంలో నన్ను మీకు సమీపంగా ఉండనివ్వండి. లోకానుసారంగా కాకుండా మీ ప్రమాణాలకు తగినట్లుగా జీవించుటకు నాకు సహాయం చేయండి. ప్రభు అయిన యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.